అగ్నిదేవుణ్ణి ప్రార్థిస్తున్నాం అది అని మనకి శ్రీ సూక్తంలో మొట్టమొదట మనకి నిర్దేశం చేశారన్నమాట. ఇక్కడ విచిత్రం ఏమిటంటే ఒక్క లక్ష్మీదేవి విషయంలోనే అగ్నిదేవుడిని ప్రార్థన చెయ్యమని మనకు చెబుతోంది. సంస్కృతంలో ఒక సుభాషితం ఉంది. అదేమిటి అంటే ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ శ్రియమిచ్చేత్ హుతాశనాత్ జ్ఞానంతు ఈశ్వరాదిచ్చేత్ మోక్షమిచ్చేత్ జనార్దనాత్. మనకి ఏదైనా ఒకటి కావాలని కోరుకుంటే మనం కోరుకునేది సాధించటానికి ఒక్కొక్క మార్గాన్ని చెప్పారు. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్, సూర్యుడి వల్ల మనకి ఆరోగ్యం లభిస్తుంది. సూర్యోపాసన చేయి, నీకు ఆరోగ్యం లభిస్తుంది. సూర్యోపాసన చేస్తే ఆరోగ్యం లభిస్తుందని ఎందుకన్నారు? సూర్య కిరణాలు పడితే మనకు ఆరోగ్యం. సైంటిఫిక్గా కూడా అది ప్రూవ్ అవుతోందిగా. సూర్య కిరణాల కోసమే కదా గోవాలో అంతమంది పడి తెచ్చేది. ఎక్కడెక్కడి నుంచో చల్లటి దేశాల నుంచి వచ్చి వాళ్ళు ఈ శరీరం మీద కిరణాలు పడాలని కదా. అంటే సూర్యకిరణాలు సోకి నిండు ఆరోగ్యంతో వెలుగొందేటువంటి గడ్డ భూమి ఈ భారతదేశం. అది మన అదృష్టం కాదు. కొన్ని దేశాల్లో చీకటి, అలాగే చలి, అనేక రోగాలు వ్యాపించడానికి కారణం అది. కానీ భారతదేశం అలా కాదే. సూర్యుడు చక్కగా ఇక్కడ ఉదయిస్తాడు. సూర్య కిరణాలు సోకి ఇక్కడ సమస్త ప్రాణులు కూడా కిలకిలలాడుతూ ఉంటాయి, కళకళలాడుతూ ఉంటాయి, అభివృద్ధి చెందుతూ ఉంటాయి, చక్కగా ఆరోగ్యవంతంగా మసులుకుంటారు. అందుకని ఈ భూమి గొప్పది, భారత భూమి. తూర్పు దేశాలన్నీ గొప్పవే, సూర్యోదయాన్ని చక్కగా ఆహ్వానించగలిగినవి. అందుకని ఆ సూర్యుడి యొక్క కిరణాలు పడి చక్కగా ఉండేటువంటి ఆరోగ్యవంతమైనటువంటి భూమి ఇది. అందుకని ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్, సూర్యుడి నుంచి ఆరోగ్యాన్ని కోరు.